అది ఏం చెప్తామన్నా గబ్బర్ సింగ్ సినిమా మనం ఎంత ఎంజాయ్ చేసాం. మళ్ళీ గబ్బర్ సింగ్ 2 మళ్ళీ హరీష్ శంకర్ గారు ముందుగా హ్యాట్సాప్ చెప్పాలి. ఈ సినిమా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి పెద్ద పండుగ అని చెప్పొచ్చు. హరీష్ శంకర్ గారు ముందుగా హ్యాట్సాప్ సార్. ఎందుకంటే ఉగాది రోజు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వచ్చిందంటే ఇక్కడ పండుగ, ఇక్కడ పవన్ కళ్యాణ్ సినిమా ఇది ఒక పెద్ద పండుగ. అంటే నిజంగా ఫ్యాన్స్కి పెద్ద పండుగనే, మనకు ప్రతి ఒక్క హిందూ ధర్మానికి ఇది ఒక పెద్ద పండుగ. అంటే సినిమా కలిసి వచ్చింది, అందరూ హాలిడే అనగా సినిమా మాత్రం పెద్ద బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బద్రి తమ్ముడు ఖుషి ఎంత ఎంజాయ్ చేసినామో, గబ్బర్ సింగ్ ఎంత ఎంజాయ్ చేసినామో మళ్ళీ అంత ఎంజాయ్ చేసినాం. అందులో ఒక స్టెప్ ఉంటుంది, స్టెప్ 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 అంటే ఈ స్టెప్ హైలైట్ అనమాట పవన్ కళ్యాణ్ గారిది. అంత బాగా వేసిన స్టెప్. అంటే చాలా తర్వాత మళ్ళీ ఒక డిఫరెంట్గా వేసిన స్టెప్. అంటే ఆ స్టైల్స్ కానీ ఇట్లా పట్టుకురావడం అనే స్టైల్స్ కానీ, అంటే ప్రతి ఒక్క స్టైల్స్ పవన్ కళ్యాణ్ కొత్తగా చూసినాం, ఒక డిఫరెంట్గా చూసినాం. ఒకటి నేను ప్రతి సినిమాలో డైలాగు ఒకటి ఉంటుంది, అది ఇచ్చి పడేస్తుంది. ఇదే సినిమాలో హరీష్ శంకర్ గారు పవన్ కళ్యాణ్ సినిమాలో కూడా ఇచ్చి పడేసిన డైలాగ్ కొడతారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆ డైలాగు నేను చెప్పినందుకు, మళ్ళీ పవర్ స్టార్ చెప్పినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఇది ఒక సినిమా సెన్సేషన్ చెప్పొచ్చు. మన రావు రమేష్ గారు కూడా యాక్టింగ్ చాలా బాగా చేసిండు, హీరోయిన్ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. దేవిశ్రీ ప్రసాద్ మాత్రం చింపేషన్ మ్యూజిక్. ప్రతి ఒక్క యాక్టర్స్ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. ఇది ఉగాదికి ఇది పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా చెప్తున్నారు, నిజంగా చెప్తున్నా. గబ్బర్ సింగ్ ఎంత ఎంజాయ్ చేస్తారో ఈ సినిమా ఎంత ఎంజాయ్ చేస్తారో. బ్లాక్ బస్టర్. జై పవర్ స్టార్.